నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో ప్రెగ్నెన్సీలో మామిడికాయ తీసుకోవచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా గర్భిణీ స్త్రీలు మామిడికాయ తీసుకోవచ్చండి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు ముందుగా చెప్పుకుందాము. మామిడిలో మనకి విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి బిడ్డ ఎదుగుదలకి ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి ఉపయోగపడుతుంది. మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మలబద్ధకం రాకుండా అవసరం పడుతుంది. దాంతోపాటు మనకి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీలో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ రక్తంకి మరియు బిడ్డ మెదడు ఎదుగుదలకి చాలా ఉపయోగకరము. కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మ్యాంగో తీసుకోవడం అతి ముఖ్యమైన విషయము. దాంతోపాటు మనకి విటమిన్ ఏ మనకి కంటి చూపుకి మెరుగుదలకి, విటమిన్ ఈ అనేది స్కిన్ మంచిగా రావడానికి కూడా ఉపయోగకరము. సో మనకి మామిడి అనేది తీసుకోవడంలో నిర్భయంగా తీసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల బరువు ఎక్కువ అవ్వడముతో పాటు మనకి డయాబెటీస్ లెవెల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వారిలో మ్యాంగోని అవాయిడ్ చేయడము చాలా మంచిది. నార్మల్ గర్భిణీ స్త్రీలు అంటే డయాబెటీస్ లేని వారు తీసుకోవచ్చండి. సో ఒబేస్గా ఉన్నవారు మనకి 1 కప్పు మోతాదు ముక్కలు తీసుకున్నట్లయితే రోజువారీ ఒక మామిడికాయ తీసుకున్నట్లయితే చాలా ఉపయోగకరం. ధన్యవాదాలు.